ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాహితీ ఆధ్యాత్మికవేత్త రోటిష్మాన్ గురువు గారు ఉన్నారండి. 30 పాసురాలతో ఈ ధనుర్మాసంలో మనం ఆ కృష్ణయ్యని కొలుచుకుంటాం, గోదాదేవిని తలుచుకుంటూ. అంటే అసలు ఎలా మనం వాటిని పఠించాలి? తమిళంలో ఉంటాయి పాసురాలు, మనం అసలు వాటిని చదవగలమా, ఎలా చదవగలగాలి, దాంతో పాటుగా తెలుగు అనువాదం ఏంటి, అసలైన అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రత్యేకించి రోటిష్మాన్ గారు తమిళంలో ఉన్నటువంటి పాసురాలను తెలుగులో అనువదించారు, మనందరికీ అర్థమయ్యే విధంగా. వాటి గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం 30 పాసురాలు వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా 12వ పాసురం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మొదటి నుంచి గమనించుకుంటూ వస్తే నిద్రపోయిన వారిని ఎలా లేపాలి అనేది కొన్ని పాసురాల్లో మనకు అమ్మవారు చెప్తూ ఉంటారు. అంటే ప్రధాన ఉద్దేశం స్వామిని కొలుచుకోవాలనే. మొదట ఆవిడ దగ్గర నుంచి ప్రారంభమైతే చెలికత్తలందరినీ వారు పిలుస్తూ ఉన్నారు. నిద్రపోయే వాళ్ళని లేపటం కావచ్చు, ఎందుకు నిద్ర, మొద్దు నిద్ర వదిలి రండి వెళదాం అనే దగ్గర. అయితే ప్రస్తుతం 12వ పాసురం. 12 రోజులు అయిపోయాయి, అప్పుడే 11 కంప్లీట్ అయ్యి 12వ రోజుకి వచ్చాము. మరి ఇవాళ పఠించవలసినటువంటి పాసురం ఏంటి, అసలు ఆ 12వ పాసురం అర్థం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి, వివరించండి. ముందుగా తమిళంలో చదివి వినిపించండి. అలా ఇంకా నిద్రలేవని గొప్ప కన్యని ఈ 12వ పాసురంలోను నిద్రలేమ్మంటూ తన పని ఆండాళ్ అక్కడ చేసిన మనకి తెలియజెబుతోంది అనమాట. తమిళ్ మూలం కనై తిళంకచ్చరుమై கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசற் கடைப்பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் நீ வாய்த்திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்திலத்தாரும் అరిందేలోరెంపావాయ్. ఏదో భాషలో ఉంది కదా. అవునండి, ఇప్పుడు మీరు తెలుగులో చదివితే బాగుంటుంది. ఖచ్చితంగా. 12వ పాసురం తమిళంలో ఎలా ఉచ్చరించాలనేది గురుగారి ద్వారా తెలుసుకున్నాం. గురుగారు అనువదించినటువంటి తెలుగు అనువాదాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. మనకి అంటే అసలు ఆ అనువాదంలో ఏముంది, ఎలా అంటే మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అండి. తర్వాత దీని వివరణ తెలుసుకుందాం, ఎందుకు అమ్మవారు ఈ విధంగా చెప్పారని. తెలుగులో నేను వినిపిస్తాను. అరుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా ఇల్లంతా తడిసి చిత్తడి కాగా సుసంపన్నుడైన వాడి చెల్లెలా తలపైన మంచు కురుస్తూ ఉండగా నీ వాకిలి తలుపును పట్టుకున్నాను. కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన మనసుకు మధురమైన వాణ్ణి గానం చేయటానికి నువ్వు నోరు తెరవడం లేదు. ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర, ఇళ్లల్లోని వాళ్ళందరికీ తెలిసిపోయింది, ఓలాలా నా చెల్లి. చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి ఒక్కటి ఎంత డీప్ మీనింగ్ ఉందో కదండి అమ్మవారు చెప్పింది. అయితే మొదటి 2 లైన్లు చూసుకుంటే ప్రేమగా దూడను ఇస్తోంది, పాలు ధారగా పడటం కానీ, ఇల్లంతా చిత్తడైంది అని అంటాం కానీ, దీని అర్థం ఏంటండి, ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు? చాలా సంతోషం అండి. మొదటగా అప్పటికి ఇదంతా గోపాలులు పాలు పితకడము ఇవంతా అక్కడ వాళ్ళకి రోజు ఉండేదే. ఇక్కడ ఆవిడ మనకి జాపనీస్ కవిత్వ విధానంలో హైకూ నోట్ ఉంటుంది. ఆ హైకూ శిల్పాన్ని మన భారతదేశంలో ఆవిడ ఇక్కడ ఆండాళ్ తీసుకురాగలిగారు అనమాట. అది ఎలాగో నేను చెప్తాను. అరుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా ఇల్లంతా తడిసి చిత్తడి కాగా అనడం ఒక సంఘటన, ఒక చిత్రణ కలిపి చెప్పింది అమ్మవారు ఇక్కడ. ఇలా సంఘటనను చిత్రణను కలిపి చెప్పడం జాపనీస్ హైకూ విధానం. తల్లి గేదె అరుస్తోంది, ఇల్లంతా పాలతో చిత్తడైంది. ఇలా రాస్తే అచ్చు హైకూ లాగా ఉంటుంది. అది తల్లి గేదె అరుస్తోంది, ఇల్లంతా అంటే అర్థం ఏంటండి అసలు చెప్తాను, వస్తోంది. అది మన మట్టికి చెందిన సంఘటన చిత్రణల సమ్మేళనం ఇది. ఇల్లంతా తడిసి చిత్తడి కావడం అంటే ఆ భావన చాలా గొప్పగా ఉంది. మీరు ఆలోచించండి, పాలు అంటే పాలు ధారగా కురిసి ఇల్లంతా చిత్తడైపోవడం, అదేదో మనకి ఒక రకంగా ఇల్లంతా తడిసిపోతుంది కదా అని. అట్లా కదా ఆవిడ ప్రతీకగా చెప్తోంది. అది ఈ ధార కురడం అనేది అనుగ్రహం, ఇల్లంతా పాలు కురడం అనేది అనుగ్రహం. ఆ అనుగ్రహం వల్ల సుసంపన్నం అవడం అంటే మామూలుగా వాళ్ళు పాలు పితికి అమ్ముకుని ధనం సంపాదించుకుంటారు, అట్లా వాళ్ళు ధనవంతులయ్యారు. అది కాకుండా ఆ అనుగ్రహం వస్తే మన జీవితాలన్నీ సుసంపన్నం అవుతాయి అన్న దాన్ని చెబుతూ ఆండాళ్ ఆ పద చిత్రీకరణ
ఆ సంఘటనతో కలిపి ఒక జాపనీస్ హైకూ లాగా చేసిందనమాట. కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన మనసుకు మధురమైన వాణ్ణి. శ్రీరామచంద్రుడు. అంటే రాముడు రావణాసురుని చంపిన విషయాన్ని చెబుతూ ఆపై దైవత్వం కోపంతో రాక్షసత్వాన్ని చంపుతుంది. అలా చంపిన దైవత్వం మనసుకు మధురంగా ఉంటుందట. అంటే దైవత్వం ఎప్పుడు మనసుకు మధురంగా ఉంటుంది, ఇక్కడ కూడా మనసుకు మధురంగా ఉంటుందని ఈ సంఘటన కూడా చెప్తోంది ఆవిడ. క్రితం పాసురంలో దైవనామం గానం జరుగుతున్నా ఎందుకు నువ్వు లేవడం లేదు అని ప్రశ్నించాక ఈ పాసురంలో గానం చేయడానికి నువ్వు నోరు తెరవడం లేదు అని తప్పుపడుతోంది ఆవిడ. వ్యాసుడి భాగవతంలో ఒక చోట వ్యాసుడు ఇలా అంటారు, ధ్యాయం కృతే యజన్ యజ్ఞయైస్త్రేతాయాం ద్వాపరేర్చన్యాద్ ఆప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్తయ కేశవం. అంటే కృతయుగంలో ధ్యానం చేయడం వల్ల, త్రేతాయుగంలో యాగయజ్ఞాల వల్ల, ద్వాపర యుగంలో అర్చనల వల్ల, కలియుగంలో నామగానం వల్ల కేశవుడు అంటే దైవం మనకి సాధ్యపడతాడు అని చెప్తున్నాడు వ్యాసుడు. అదే ఇక్కడ మనకి ఆండాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 12 అయితే పూర్తయ్యాయి. పూజలో 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకుంటే చాలు కదా. ఏదో సమయంలో కూర్చుని కూడా అది చదువుకుంటే, అంటే వీలు పడకుండా ఉద్యోగాల రీత్యా వేరే వీలు పడకపోయినా ఆ తత్వం మనం బోధపరుచుకుంటే చాలా ఎవరికైనా వాళ్ళ మానసికంగా కానీ వాళ్ళ ఆ ప్రశాంతతకు కానీ వాళ్ళకి కర్తవ్య మీద ఆసక్తి కానీ వస్తాయన్నమాట. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. గోదామ్మ వారికి పాద ప్రణామాలు.